మై వి3 యాడ్స్. ఇప్పుడు మన పరిస్థితి ఎలా తయారైందంటే, పూర్వం శాస్త్రం చెప్పేవాళ్ళు, ఇస్తామంటే ఆశ, కొడతామంటే భయం అని. ఓకే, మై వి3 యాడ్స్ గ్రూప్లో, మన తెలుగు వాళ్ళ గ్రూప్లో మై వి3 యాడ్స్ డొమైన్ అప్డేట్ అయ్యింది. 2025ని అప్డేట్ అయ్యింది, 2026కి ఎక్స్టెండ్ చేశారు, కాబట్టి మళ్ళీ మన కంపెనీ వచ్చేస్తుంది అని గ్రూప్లో ఫార్వర్డ్ అయింది. సరే, నేను అది చూడంగానే నిజంగా అప్డేట్ చేశారో లేదని చెప్పేసి చెక్ చేసుకున్నాను. అండ్ అది చెక్ చేస్తే డొమైన్ నేమ్ చెక్కర్ ఉంటుంది అనమాట. సో జనరల్గా ప్రతి వెబ్సైట్కి ఒక డొమైన్ ఉంటుంది. ప్రతి కంపెనీకి ఒక యాప్ అయినా సరే, వెబ్సైట్ అయినా సరే కంపల్సరీ డొమైన్ తీసుకోవాలి. అలా డొమైన్ తీసుకుంటే myv3ads.com అనే వెబ్సైట్ డొమైన్ అనేది 4 years అవుతుంది ఇంతవరకు. రీసెంట్గా అప్డేట్ చేశారనమాట. అంటే జూన్ 13 తారీఖున అప్డేట్ చేశారు. అంటే 4 days క్రితం అయితే అప్డేట్ చేశారనమాట. ఎప్పటిదాకా అంటే మళ్ళీ 2026 జూన్ 12 వరకు అయితే మనకు అది డొమైన్ అనేది ఎవరు తీసుకోలేరు. జస్ట్ డొమైన్ అయితే మాత్రం వాళ్ళ అండర్లో ఉంటుంది అంతే. ఈ డొమైన్ వేరే వాళ్ళు పర్చేస్ చేయలేరు. సో కానీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే బట్ నో యూజ్ అనమాట. దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అని వస్తుంది. మరి 2026కి వీళ్ళు ఎందుకు అప్డేట్ చేశారు? అప్డేట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? లక్షల లెవెల్ ఖర్చు అవుతాయా? ఏం లేదు, మహా అయితే 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు లోపు అవుతుంది, అంతకుమించి ఎక్కువ అవ్వదు. అంటే 1500 రూపాయలు పెడితే 1 yearకి మళ్ళీ టైం ఎక్స్టెండ్ అవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఓహో కంపెనీ వాళ్ళు అప్డేట్ చేశారు డొమైన్ని, కాబట్టి కంపెనీ వచ్చేస్తుంది అనే పాజిటివ్ టాక్, పాజిటివ్ ఒపీనియన్ మనలో కలుగుతుంది. సరే, వస్తుంది లేదా పక్కన పెట్టండి, మనలో ఒక పాజిటివ్ ఒపీనియన్ కలుగుతుంది. వెంటనే మళ్ళీ మనందరికి ఆశలు చిగురిస్తాయి. ఎప్పుడైతే మళ్ళీ మనం కంపెనీ రాదనుకుంటామో, మళ్ళీ మనం ఆశలన్నీ చిగురించిపోగా, ఆశలన్నీ పోగా, ఎవడైతే తేరగా దొరుకుతాడో మన దగ్గరలో ఉన్నవాడు, వాడి మీద పడి ఏడుస్తాం. అంటే వస్తుందంటే డబ్బులు అందరికీ కావాలి, పోతుందంటే మాత్రం పక్కడి మీద పడి ఏడుస్తాం. మన పరిస్థితి అలా ఉందన్నమాట. ఇకపోతే ట్రూ యాప్స్ టుడేలో ఒక యూట్యూబ్ ఛానల్లో ట్యాక్స్ గురించి ఫిల్ చేశారనమాట. ఇక్కడ ఒక పోస్ట్ పెట్టారనమాట. అరే, పోయిన దానికి రాని దానికి ఎవడరా నెల నెల జిఎస్టీ కట్టుకునేది, ఏమాత్రం ఆలోచించలేరా ప్రపంచ మేధావులారా అని చెప్పేసి నెగిటివ్ మైండర్స్ అందరికీ కూడా ఈ పర్టికులర్ ఛానల్ అయితే ట్యాక్స్ ఫిల్ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ట్యాక్స్ ఫిల్ చేశారంటే అది వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ట్యాక్స్ ఫిల్ చేస్తారు. ట్యాక్స్ ఫిల్ చేసేంత మాత్రం కంపెనీ మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలని రూల్ అయితే ఏమీ లేదు. స్టార్ట్ అయితే మంచిదే, అందరికీ అదే కావాలి, స్టార్ట్ అవడమే కావాలి అందరికీ, లేదా ఎవరి డబ్బులు వాడికి ఇచ్చేయడం కావాలి. అయితే స్టార్ట్ అవ్వాలి కంపెనీ, లేదా ఎవరి డబ్బులు వాడికి ఇచ్చేయాలి. ఇంకా ఎన్ని రోజులు కంపెనీ కోసం అలా వెయిట్ చేస్తారు జనాలు కూడా. ఇకపోతే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు. కోయంబత్తూరు వెళ్ళి ఈఓడబ్ల్యూ ఆఫీస్ దగ్గర కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉన్నారు. మరి మనమేం చేయాలి, మేమేం చేయాలి అని మనందరికీ ఒక క్వశ్చన్ వస్తుంది. కంప్లైంట్ ఇవ్వాలా ఇప్పుడు కంపెనీ మీద, మై3 యాడ్స్ కంపెనీ మీద కంప్లైంట్ ఇవ్వాలా, లేదా మూసుకొని కూర్చోవాలా? ఇది కదా మనకు కావాల్సింది. మనం ఇప్పుడు ఏం చేయాలి మనకు అర్థం కావట్లేదు. కాసి ఒకటి చెప్తాను వినండి. మన పరిస్థితి ఎలా ఉందంటే, ముఖ్యంగా నా డౌన్ అయిన పరిస్థితి ఎలా ఉందంటే, కొంతమంది ముఖ్యంగా మా ఊరు వాళ్ళది ఓపెన్గా చెప్తున్నాను. నేను మై3 యాడ్స్లో జాయిన్ అయిన తర్వాత నా అండర్లో ఒక ఇద్దరు జాయిన్ అయ్యారు, వాళ్ళు ఇంకొక ఇద్దరిని జాయిన్ చేయించుకున్నారు. ఓకే, కంపెనీ ఉన్నంతకాలం నా అవసరం వాళ్ళకు ఉంది. ఎందుకంటే నేను ఒక యూట్యూబర్ని, నాకు నా అండర్లో టీం ఎక్కువ వస్తుంది, ఫ్రీగా జాయిన్ అవుతున్నారు, 360 పెడుతున్నారు, సంథింగ్ నా అండర్లో టీం బిల్డ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి నా అవసరం అప్పుడు ఉంది. కాబట్టి ఏంటంటే అందరూ కూడా నా కింద హెల్ప్ చేయి, నా కింద అకౌంట్లు వేయి, నా కింద అకౌంట్లు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి నా ఫోన్ తీసుకొని వాళ్ళ కింద అకౌంట్లు వేయించుకునే వాళ్ళు. అంటే కొత్త వాళ్ళని వాళ్ళ కింద జాయిన్ చేయించుకునే వాళ్ళు. వాళ్ళకి టీం బిల్డ్ చేయడం రాదనమాట. వాళ్ళకి టీం బిల్డ్ చేయడం రాదు, ఎందుకంటే వాళ్ళకి ఆన్లైన్లో కాంటాక్ట్స్ అయితే లేవు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, నా అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు నా దగ్గరికి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి బతిమలాడు, లేకపోతే ఏదో ఒకటి మాయమాటలు చెప్పు, నా కింద టీం రెడీ చేయి, నా కింద టీం రెడీ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం. కంపెనీ అప్పుడు రన్ అవుతుంది, అప్పుడు కంపెనీ క్లోజ్ అవ్వాలి, వాళ్ళకి టీం కావాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మన అండర్లో జాయిన్ అవుతే మనకు కమిషన్ వస్తుంది, ప్లస్ డైలీ 200 యాడ్ ఇన్కమ్ వస్తుంది సీఎం ప్లాన్ తీసుకుంటే అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి నా అవసరం ఉంది కాబట్టి నా ఫోన్లో అంటే నేను యూట్యూబ్లో వీడియో చేశాను అనుకోండి, చాలా మంది మెసేజ్ పెడతారు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా. మనం ఫస్ట్ వాళ్ళని ఫ్రీగా రిజిస్టర్ చేస్తాం, ఆ తర్వాత వాళ్ళు నచ్చితే ప్లాన్ తీసుకుంటారు, లేకపోతే లేదు, వేరే విషయం. ఫస్ట్ మన కింద జాయిన్ అయిపోతారు మొబైల్ నెంబర్ తోటి. ఎందుకు ఒకసారి జాయిన్ అయితే మళ్ళీ వేరే వాళ్ళ కింద జాయిన్ అవ్వడం కావాలి కాబట్టి, ఒక మొబైల్ నెంబర్కి ఒకటే అకౌంట్ కాబట్టి వచ్చి కింద అకౌంట్లు వేసుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు. అడిగేవాళ్ళు నా కింద అకౌంట్ అని చెప్పి వెళ్ళగలరు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు అవసరం ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎలా కనబడుతున్నాను తెలుసా, మోసగారిలా కనబడుతున్నాను. అంటే మరి వాళ్ళ కింద టీం వేయించుకున్నారు కదా, జాయిన్ చేయించుకున్నారు కదా, నాకు టీం వస్తున్నప్పుడు మరి అప్పుడు అది కనిపించలేదా మోసం కింద? ఇప్పుడే కనబడుతుందా నేను మోసగారిలాగా? కంపెనీలు 1,20,000 పెడితే ఇంత డబ్బులు వస్తున్నాయంటే అందరికీ ఆశ కలిగింది. రోజుకు 400 రూపాయలు అంటే అందరికీ ఆశ కలిగింది. ఒక వ్యక్తిని జాయిన్ చేస్తే రోజుకు 200 ఎక్స్ట్రా వస్తాయంటే అందరికీ ఆశ కలిగింది.
కంపెనీ 3 సంవత్సరాలు అప్పటికే స్టార్ట్ అయింది కాబట్టి ఆ కంపెనీ బాగుంది, మనం కూడా జాయిన్ అయితే మన భవిష్యత్తు కూడా మారిపోతాయి, సో అండ్ సన్ వాడు సంపాదించుకున్నాడు అనేసి మనము సంపాదించుకుందాం అనుకున్నాం. తీరా చూస్తే కంపెనీ మీద కేసు ఫైల్ అయింది, కంపెనీ మూసేశారు. ఇప్పుడు ఎవడైతే జాయిన్ చేసినా వాడికి దెయ్యంలా కనబడుతున్నాడు అనమాట, మోసగాళ్ళలా కనబడుతున్నాడు. అంటే వస్తే మీవి క్రియేట్ మీది, మేము డబ్బులు కట్టాం, కంపెనీ వాడు మాకు ఇచ్చాడు, ఈ మధ్యలో నువ్వు చేసింది నా బొక్కని. పోతే మాత్రం వాడే బడి ఆడాల్సిందే. ఇక ఏదనంటే మీరు వీడియోలు పెట్టడం వల్ల మేము జాయిన్ అయ్యాము సంథింగ్ అంటే అప్పుడు ఆ రోజు డబ్బులు వచ్చాయి వీడియో పెడుతున్నాం, ఈరోజు డబ్బులు రాలేదని వీడియో పెడుతున్నాం. ఈ రోజు కూడా కంపెనీ బాగుందని వీడియో పెడితే మమ్మల్ని అన్నాను పట్టుకొని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం యూట్యూబర్ పని. అప్పుడు కంపెనీ బాగుంది, స్టార్టింగ్ లో ఉంది, రన్నింగ్ లో ఉంది, కంపెనీ 3 సంవత్సరాలు స్టార్ట్ అప్పటికే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది నేను వీడియో చేసిన టైంకి. నేనే కాదు, ఏ యూట్యూబర్ అయినా కానివ్వండి జాయిన్ అయ్యాను, అదే విషయం చెప్పాము. నేను మీలాగా అనుకునేవాడిని 8 నెలల్లో, కంపెనీ మీద నమ్మకం లేక 8 నెలలు అలా ఉండిపోయిన వాడిని. అప్పుడు స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు కూడా చెప్పాను వీడియోలో, 8 నెలలు నేను మీలాగా చూసుకుని ఉండిపోయాను. ఆ తర్వాత ఇంకెన్నా చూస్తాం, పోతే పోయింది వచ్చిందని చెప్పి పెట్టేశాము. నాకు యూట్యూబ్ ఉంది కాబట్టి టీం త్వరగా బిల్డ్ అయ్యారు, త్వరగా నా డబ్బులకు వచ్చాయి, అంతే తేడా. ఇంతవరకు కంపెనీ రన్ అయితే ఈ 1.5 year కంపెనీ రన్ అయితే మీరు ఎవరిని జాయిన్ చేయించరా? చెప్పండి ఒకసారి. మీకు అనిపించదా ఇంకొకరిని జాయిన్ చేయించాలని? మీకు అనిపించదా కంపెనీ బాగుంది వేరే వాళ్ళకి చెప్దామని? దేనికైనా ఒక నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అనేది ఉంటుంది. మనకి కన్వీనియంట్ ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాము, మనకు కన్వీనియంట్ లేకపోతే ఇంకోలా మాట్లాడతాం. అంటే పైన భగవంతుడు ఉన్నాడు, కంపల్సరీగా ఎవడు కర్మను అనుభవిస్తాడు, ఎవరిని వదిలిపెట్టదు కర్మ. మేమేమి ఎవరి సొమ్ము తినేలేదు. అందరూ జాయిన్ అయింది కంపెనీలో ఏదో సంపాదించుకుందామని, ఎవరైనా జాయిన్ చేస్తే కమిషన్ వచ్చిందని, అంతే. ఆ రోజున అవసరం ఉంది కాబట్టి అందరూకి నేను కావాలి, మాకింత టీం బిల్డ్ చేయండి అన్నారు. ఈరోజు ఏమైపోయింది మరి? ఆ నీతి అంతా ఏమైపోయింది మరి? గైస్, మిమ్మల్ని ఎవరు కేసులు పెట్టొద్దని అనరు, మీ డబ్బులు మీకు వెనక్కి తెచ్చుకోమని అనరు, కంపెనీ కోసం వెయిట్ చేయండి అనరు. మీ నిర్ణయం మీరే తీసుకోండి. ఇప్పుడు ఈయన పెట్టాడే కదా ట్రూ యాప్స్లోన, ఈయన ఒక యూట్యూబ్ ఛానల్, మళ్ళీ ఈయన కూడా మెంబర్ అయి ఉంటాడు. ఇప్పుడు కంపెనీకి పాజిటివ్గా మెసేజ్ పెట్టాడు, అంత మాత్రాన ఈయన మీద ఫైర్ అయితే ఎలా అవుతుంది? ఆయనకు నమ్మకం ఉంది, జిఎస్టీ ఫైల్ చేశారు కాబట్టి, మేబీ 2025-26 జిఎస్ ఫైల్ చేశారు కాబట్టి మన మే నెలలోన ఏమో కంపెనీ మళ్ళీ రావచ్చేమన్న ఓప్స్ ఆయనకు ఉన్నాయి. ఎవడు ఓప్స్ ఆడిది, ఎవడు ఒపీనియన్ ఆడిది. ఆయన వచ్చిద్దన్నది మాత్రం వచ్చిద్దా, ఆయన రాదన్నది మాత్రం రాకపోవడం మానేసిద్దా? నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మైవిత్రాడ్స్ గురించి మీకు కావాలంటే సింపుల్ థింగ్ ఒకటే, అయితే కంపెనీ వచ్చేంత వరకు వెయిట్ చేయడం, లేదా పోయింది అనుకోని కోయంబత్తూరు వెళ్ళడం, యూఓడబ్ల్యూ ఆఫీస్ దగ్గర మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి, అయ్యా యూఓడబ్ల్యూ వాళ్ళు మా డబ్బులు మాకు ఇప్పించండి, మేము ఈఎంఐలు కట్టలేకపోతున్నాం, మేము లాస్ అయ్యాం కంపెనీలో పెట్టి, మా డబ్బులు మాకు ఇప్పించండి, త్వరగా ఇప్పించని అడగడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు అగ్రిగోల్డ్ కంపెనీ ఉంది, అగ్రిగోల్డ్ కంపెనీ కోట్ల రూపాయలు 100 కోట్ల స్కామ్ అయింది. చాలా మంది ఏజెంట్లు కట్టించారు, కట్టినోడు అందరూ డబ్బు వస్తుందని ఆస్తిని కట్టినోడే, వస్తే హ్యాపీగా తీసుకుంటారు, ఏజెంట్కి 1 రూపాయి కూడా ఎవరు, వస్తే హ్యాపీగా తీసుకుంటారు, పోతే మాత్రం ఏజెంట్ మీద ఎడుతారు. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ధర్మం, నాకు అర్థం కావట్లేదు. అంటే డబ్బులు వస్తాయంటే మీవి, డబ్బులు రాకపోయినాయి అంటే ఇంకా ఎవడో ఒకటి మీద తోసేయాలి. గైస్, ఒక విషయం చెప్తాను ఫైనల్గా, మైవిత్రాడ్స్ డబ్బులు మీరు తెచ్చుకోవాలనుకుంటే, ఒకటి కంపెనీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, లేదా ఆల్రెడీ మైవిత్రాడ్స్ కంపెనీ డబ్బులు ఈఓడబ్ల్యూ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళే చెప్తున్నారు మీ డబ్బులు మొత్తం మేము సీజ్ చేసామో మా దగ్గర ఉన్నాయి, రండి కంప్లైంట్ ఇవ్వండి, మీ డబ్బులు మీకు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి. అలా అన్నది మాత్రం కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మన చేతిలో డబ్బులు పెట్టేయట్లేదు, అది కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, కోర్టు మళ్ళీ దాన్ని వెరిఫై చేస్తుంది. ఓకే అనుకుంటే అది ఎన్ని రోజులు పట్టచ్చు తెలియదు, 3 months పట్టచ్చు, 6 months పట్టచ్చు, 1 year పట్టచ్చు, చెప్పలేం. సమస్య రానంత వరకు ఏదైనా బాగానే ఉంటుంది, సమస్య వచ్చిన తర్వాత లాక్కొని పిక్కలేక చావాలి, అంతే. ఇంకా ఆశతోటి వెళ్ళాం, అనుభవించుతాం అంతే. ఇకపోతే అన్యాయంగా వెళ్ళేవాళ్ళు, అన్యాయంగా మాట్లాడేవాళ్ళు పైన భగవంతుడు ఉన్నాడు, కంపల్సరీగా చూసుకుంటాడు. ఈ రోజు కాకపోతే రేపైనా ఎవరికి కరమైనది వదిలిపెట్టదు, అది మీరైనా నేనైనా. ఓకేనా గైస్, దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ నన్ను మైవిత్రాడ్స్ గురించి అడగమాకండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి, కంపెనీ మీద నమ్మకం ఉన్న వాళ్ళు. లేదనుకుంటే కంప్లైంట్ ఫైల్ చేయండి. ఇకపోతే లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయాలి వద్దని చెప్పేసి మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగండి. మీరు డబ్బులు ఎవరికి కట్టారు, ఏ బ్యాంక్ అకౌంట్ కట్టారు, కంపెనీ ఏంటి, కంపెనీ ఎక్కడ ఉంది, ఇవన్నీ చెప్పండి.
ఇవన్నీ చెప్పి సార్ అప్పుడు మేము డబ్బులు ఎలా తెచ్చుకోవాలి, మా డబ్బులు ఎలా వెనక్కి తీసుకురావాలి, మేము ఏం చేయాలని అడిగితే లోకల్ స్టేషన్ ఎస్ఐ గారు మీకు కంపల్సరీ చెప్తారు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పినా మీతో నీతో ఎవడో చెప్పిస్తున్నాడు, ఇది ఎవడో చెప్పిస్తున్నాడు చేసి మళ్ళీ కింద కామెంట్లు వేస్తూ ఉంటారు ఏదో ఒకటి. నాతో ఎవడు చెప్పించట్లే, ఏమి చెప్పట్లే. మీలాగా నేను కూడా ఒక బాధితుడిని, నేను కూడా కంపెనీలో డబ్బులు కట్టా, నా డబ్బులు నాకు వచ్చినాయి అని చెప్పేసి మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ కట్టించా. సొంత మా చెల్లి, నా రక్తం పంచుకొని పుట్టిన మా చెల్లి 1,20,000 అప్పు చేసి మరీ కట్టారు. ఒకే నెల పేమెంట్ వచ్చింది, ఒకే నెల. ఏం చేయమంటారు చెప్పండి? మా బామ్మరిది, మా వైఫ్ వాళ్ళ అన్నయ్య అప్పు చేసి మరీ కట్టాడు 1,20,000. 2 నెలల 3 నెలల పేమెంట్ వచ్చింది. చెప్పండి ఏం చేద్దాం? మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ మా రక్తం, మా రిలేషను పోతుంది అనుకుంటే మేము ఎందుకు కట్టిస్తాం వాళ్ళతోటి? జీవితాలు బాగుపడితే కంపెనీ బాగుందని అందరూ ముందుకెళ్ళాం. ఇలా జరుగుతుంది అనుకుంటాడా? ఏదైనా ఒక మాట అయినా ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. కంపెనీ వస్తుందంటే వెయిట్ చేయండి, రాదనుకుంటే కోయంబత్తూరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, ఇంకా లేదనుకుంటే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం వివరంగా చెప్పి అప్పుడు మీరు ఏం చేయాలో మీరు నిర్ణయం తీసుకోండి. జై హింద్.